ఏమండి మీరెవరండి? మీనా అంటే నువ్వేనా? అవునండి, కానీ మీరెవరో నాకు తెలియదే. నేను పద్మ తండ్రిని. అరేరే మీరా? భలే భలే, బావా మిమ్మల్ని గురించి చాలా చెప్పారు. మీరెందుకు వచ్చారో నాకు తెలుసులేండి. నన్ను మెడపెట్టి గెంటేయడానికేగా. డోంట్ బి సిల్లీ. రమేష్ లేడా? మిద్ది మీద నిద్రపోతున్నాడు ఒంటరిగా. పాపం జాలేస్తుంది. ఇలా కూర్చో. నిన్ను కొన్ని ప్రశ్నలు అడగాలి, సూటిగా సమాధానం చెప్పు. రమేష్ నువ్వు ప్రేమిస్తున్నావా? అలా చూస్తావే, అవునో కాదో నిర్భయంగా చెప్పు. అవును. రమేష్ నిన్ను ప్రేమిస్తున్నాడా? ప్రేమిస్తే నన్నే చేసుకునేవాడు. ఈ రోజు వరకు లేదు, ఇక ముందర చెప్పలేను. పద్మ ఇక్కడికి రాదనుకుంటున్నావా? రాదు. అంత గట్టిగా ఎలా చెప్పగలవు? అది మొగుడుతో ఎలా కాపురం చేయాలో తెలియని దద్దమ్మ. అది నువ్వెలా గ్రహించగలిగావు? భార్యాభర్తలు మంచాలు విడగొట్టినప్పుడే తెలిసింది అది ఒక జడ పదార్థం అని. పద్మ అలిగిపోవలసినంత తప్పు మీరేమైనా చేశారా? అలా తప్పు చేసేవాళ్ళమే అయితే ఇలా ఉంటావా? రమేష్ సాక్షాత్ రామచంద్రుడు. పద్మ వెళ్లిపోయినప్పటి నుంచి అత్తయ్య గదిలో నేను, మిద్ది మీద బావ ఒంటరిగా పడుకుంటున్నాం. దీని బట్టి మీకేమనిపిస్తుంది? ఏమనిపిస్తుంది? పద్మే మొగుణ్ణి విడిచి వెళ్లిపోయింది. అయితే నువ్వేం చేయాలనుకుంటున్నావు? పద్మ వస్తుందా రాదా అని కొన్నాళ్ళు చూస్తాను. రాకపోతే బావా నన్నే పెళ్ళాడే అని చెప్పేస్తాను. రమేష్ నిన్ను పెళ్ళాడకపోతే? పర్వాలేదు, నీ పెళ్ళలాగా ఉంటాను అంటాను. అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఒకవేళ పద్మ రమేష్ కలిసిపోతే అప్పుడు నువ్వేం చేస్తావు? ఏం చేస్తాను? ఆవిడ సొత్తు ఆవిడికి అప్పగించి నేను తప్పుకుంటాను. మీనా, ఓ మామగారా, రా ఇలా కూర్చోవయ్యా. నేను కాఫీ తెస్తాను. ఏమిటి మామగారు ఇలా అనుకోకుండా వచ్చారు? అమ్మాయి చెప్పకుండా ఇంటికి వచ్చింది. అసలు ఏమిటి గొడవ? మామగారు అదే ఎలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. అల్లుడు, నువ్వు నిర్మోహమాటంగా చెప్పొచ్చు. ఇప్పుడు మన స్నేహితులం. ఇదంతా మీతో చెప్పడం నిజంగా నా దురదృష్టం. అల్లుడు, ఇంతకాలం ఈ బాధలన్నీ నువ్వు ఎలా భరించగలిగావు? నీలాంటి మంచివాడికి మా పద్మ లాంటి భార్య దొరకటం నిజంగా నీ దురదృష్టం. మామగారు, పద్మ ఇంట్లోంచి వెళ్ళిపోయిన దగ్గర నుంచి నా మనసు ఏం బాగుండలేదు. ఎందుకయ్యా బాధపడతావు? ఇప్పుడు నేను ఉన్నాను. నా భార్య నన్ను అర్థం చేసుకుంది. అది వెళ్ళిపోయిందనుకో, అప్పుడు నేను నిజంగా బాధపడాలి. నిన్ను అర్థం చేసుకోలేక, నీ అవసరాన్ని గ్రహించలేక పద్మ వెళ్ళిపోయింది. దానికి నువ్వు బాధపడటం శుద్ధ తెలివి తక్కువ. మిస్టర్ రమేష్, ఇప్పుడు నేను ఇంటికి వెళ్లి కన్న తండ్రిగా పద్మకు నచ్చజెప్పి పంపించడానికి ప్రయత్నిస్తాను. అలా జరగలేదనుకో, నువ్వు ఏ మీనానో మీరానో పెళ్లి చేసుకుని సుఖం. ఐ హావ్ నో అబ్జెక్షన్, అబ్సల్యూట్లీ నో అబ్జెక్షన్. బాయ్ బాయ్. రమేష్ అన్నీ నాతో చెప్పేశాడు. నీ కూతురు ఎందుకు పనికిరాని ఓ అంత చాదస్తురాలు మన కడుపునేలా పుట్టిందే. కన్నవాళ్ళం మనం కూడా విసుకుంటేలాగండి. దానికి అర్థం అయ్యేటట్టు చేయడానికి ఏదైనా మార్గం ఆలోచించకూడదు? కమలా, మన ఇద్దరం తప్పు చేశాము. ఏమిటండి? ఆడపిల్లలకు సెక్స్ విజ్ఞానం తల్లి ద్వారానే రావాలి. మరి మన అమ్మాయికో అది మా అక్కయ్య దగ్గర పెరిగింది. దానికి చిన్నప్పుడే మొగుడు పోయాడు. ఇక అది దాని దగ్గర ఏం నేర్చుకుంటుంది? శుష్క వేదాంతాలు, పురాణాలు, పూజలు తప్ప. జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పుడు ఏం చేయాలో చెప్పండి. అలా అడిగావు, బాగుంది. భార్యాభర్తలు ఎలా మసులుకోవాలో మన అమ్మాయికి అర్థమయ్యేటట్టుగా మన ఇద్దరం నాటకం ఆడాలి. నాటకం ఎందుకండి? మన రోజు ఉండేటట్లుంటే సరిపోలే? ఇదొక నెపంగా పెట్టుకుని మీరు మరీ మితిమీరిపోతారు. మన అమ్మాయికి జబ్బు కొంచెం ఎక్కువగా ముదిరింది. మందు ఒక డోసు కొంచెం ఎక్కువ ఇవ్వాలి. ఏమైంది? కంట్లో నలకపడింది. అలా నలుపుతా ఊతా. వస్తున్నా.
మర్చిపోయావా మన ప్లాన్? ఏమ్మా నలసిపోయిందా? పోయింది. ఏదో మేము ఢిల్లీలో ఉన్నా అమ్మాయి మన ఊళ్ళోనే ఉంది, మన వాతావరణంలో పెరుగుతుందని సంతోషించానే కాని పిల్లలకు సరియైన పెంపకం లేకపోతే ఎలా తయారవుతారో ఇప్పుడే అర్థమైంది. నేను నిన్ను క్షమిమని అడగలేమో కానీ నీ బాధ తీర్చలేను రమేష్. మామగారు, పద్మ మనసు నాకు తెలుసు, నన్ను ఎంతగానో ప్రేమిస్తుంది. ఇక మారడం అంటారా? రేపు కాకపోతే మాపు. రమేష్, నువ్వు చాలా ఆశాజీవి. నిరాశావాదం మీద నాకు నమ్మకం లేదు మామగారు. ఒకవేళ పద్మ రాకపోతే నేనే పద్మ దగ్గరికి వస్తాను. రమేష్, ఇవాళ దారిలో రమేష్ కనిపించాడు. పాపం. ఇంతకీ అమ్మాయి ఏమైనా దారిలోకి వచ్చింది? రాత్రుల మనసులో ఊరికే మసులుతుంది. మనిషిలో మార్పు రావచ్చనే నా ఉద్దేశం. గుడ్. ఈ మార్పు ఎంత త్వరగా తీసుకురాగలిగితే అంత మంచిది. బయటతో రిక్షా చెప్పింది. అమ్మాయి ఏమోనండి, గుడికి వెళ్ళింది కదా. ఆల్ రైట్. అయితే ఓ పని చేస్తాను, నేను ఈ ఒళ్ళో పడుకుంటాను. మనల్ని చూసి మూడొచ్చి అమ్మాయి వెంటనే మొగుడు దగ్గర పరిగెత్తినట్టున్నాడు. ఏమంటావు? ఓకే. ఒకటి రెండు డైలాగులు ఎక్కువైనా పర్వాలేదు, ఓవరైనా పర్వాలేదు, నీ ఇష్టం వచ్చింది చేసి come on, come on, come on. ఏమంటావు? ఈ రాత్రంతా ఇలా కబుర్లతోనే గడిపేయాలి. నాకు అలాగే ఉంది కమల. ఇలా నీ ఒళ్ళో పడుకుని ఆ పున్నమి చంద్రుణ్ణి చూస్తూ నీ కమ్మని కబుర్లు వింటూ గంటల తరబడి గంటలు తెలియకుండా తెల్లవారిన రోజులు జ్ఞాపకం వస్తుంది. అవునండి, మధ్యలో వచ్చిన వయసు మధ్యలోనే పోతుంది. ముదిమి వచ్చే నాటికి ఆనాటి ముచ్చట్లే మిగిలిపోతాయి. కమల, నీ జ్ఞాపకం ఉందా? ఒకనాడు మన ఢిల్లీ ఇంట్లో ఆ పారు దేవదాసు ఎలా ప్రేమించుకున్నారో గాని మన పార్వతికి ఆ తిక్క శంకరయ్య అంటే పిచ్చి ప్రేమ. అందులో తప్పే ఉంది. ఒక ఆదివారం నాడు వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఏం చేసుకుంటున్నారో తెలుసా? ఏం చేసుకుంటున్నారు? తూచా తప్పకుండా చెప్పు. ఇక్కడేదో నిప్పిగా ఉంటేను కాస్త ఒత్తించుకుంటున్నాను. నువ్వేమనుకోకు పార్వతి. ఇందులో అనుకోవడం ఏముందండి, ప్రతి ఇంట్లోనూ ఆదివారం వస్తుంది, పట్టపగలు వస్తుంది. ఇంకా ఎందుకు అక్కడ చెయ్యి తీసేయండి, పర్వాలేదు. గురించి చెప్పచ్చా? మీ ఆయన రాలేదా? మా ఆయన కాశ్మీర్ లేదా ట్రైనింగ్ అంట. ట్రైనింగ్ రావటానికి 1 నెల పడుతుందంట. నేను వచ్చాక ఉత్తరం రాస్తాను, అప్పుడు వద్దు గానని మూటా ముళ్ళతో సహా ట్రైన్ ఎక్కించి మరీ పంపించారు. ఎప్పుడు వస్తారో ఏమో, ఇప్పటికే వారం రోజుల నుంచి తప్పించిపోతున్నాను. 1 నెలలోగా వెళ్ళిపోరా. కొత్త పెళ్లి కూతుర్లా ఏమిటా విరహం? ఏమిటన్నావు? రిటైర్డ్ అయిపోయినా పెళ్ళం ఒళ్ళో పడుకుని డూయిట్లు పడుతున్నారు. నేను మాత్రం ఏం పాపం చేశాను? కమలా, నేను అలా పార్క్ వెళ్ళొస్తాను, నువ్వు పార్వతితో కబుర్లు చెప్పుకుంటూ ఉండండి. అక్క, రిటైర్డ్ అయిపోయినా అత్త కొత్త హీరోయిన్ లాగే ఉన్నారే. రా పద్మ, రా, ఇలా రా, కూర్చో. ఈవిడ పార్వతిని న్యూఢిల్లీ స్నేహితురాలు. ఎవరు? పక్కింటమ్మాయా? పక్కింటమ్మాయి అంటే మా పెళ్లి కూడా అయింది. నిజం? ఏమిటే నా దగ్గర జోక్ చేస్తున్నావు? నీ కూతురు పోలికలే లేవు. ఏదో ఆసుపత్రి తప్పిపోయిన అమ్మాయిలాగా. ఈ పాటికి నీ కూతురు అయితే మొగుడితో పాటు నీళ్ళలో దూకి ఈత కొడుతుండేది. అయ్యో, నీ మీద కొట్టే. నీ మొగుడేది? మీరు మాట్లాడుతుండండి, నేను ఎప్పుడే వస్తాను. ఏం పర్వాలేదు, నువ్వు నిదానంగా రా, నాకు తోడుందిలే. నీ మొగుడు ఎక్కడా? ఈ ఊళ్ళోనే ఉన్నారు. మరి ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఇదిగో, నాకు అర్థమైంది. మీరు పోట్లాడుకొని వచ్చారు కదా. చూడు, మేము ఎన్నిసార్లు పోట్లాడుకోలేదనుకున్నావు. పోట్లాటే పగలు పగలే. పోట్లాడుకున్న తర్వాత కలిస్తే మజా ఉంటుంది చూడు. నీకేం తెలుసు? కూర్చో, కొడతా. ఇలాగా నేను కావాలని మా వారిని పోట్లాడుకోలాగుతా. ఎందుకో తెలుసా? ఇలాగా రమ్మంటుంటే అది నాకేమిటో కడుపులో తిప్పుతున్నట్టుంది. నేను వెళ్తా. అలాగా? ఎన్నో నెలా? అయ్యో, నీకు ఫ్యామిలీ ప్లానింగే లేదా? చూడు, ఈ వయసులో ఆడవాళ్ళకి మొగుడే మొదటి బిడ్డ. మా వారు కాశ్మీర్లో ఆ చల్లో ఒంటరిగా ఏం చేస్తున్నారు ఏమో. నువ్వేమో ఒంటరిగా మీ వారిని వదిలేసి ఇక్కడ వచ్చి కూర్చుండిపోయావు. అయ్యో, ఏం ఆడదానివే తల్లి. అలా చెప్పు పార్వతి. ఇందా కాఫీ తీసుకో. మా వారు తాగిస్తేనే తాగేదాన్ని. అవునవును. ఇదిగో,
నేను వెళ్ళొస్తాను కానీ మీ హీరో వస్తే అడిగినట్టు చెప్పు. అలాగే. ఏమే బిడ్డ, వస్తాను. మళ్ళీ వచ్చి చాలా విషయాలు చెప్తాను. నా దగ్గర ఎంత స్టాక్ ఉందో తెలుసా? చిచ్చి, అదేమాడిది ఎంతసేపు అది దాని ముగ్గురు సంగతేనా? అవునే, ఆడదానికి పురుషుడే పురాణం. అది పారాయణం చేస్తుంది, నువ్వు పేర్లు చెప్తున్నావు. మళ్ళీ అది వచ్చాక దాన్ని అడిగి తెలుసుకుని ఎలా మసులుకోవాడు.